హలో ఫ్రెండ్స్, ఇవాళ నేను బియ్యం పిండితో రోటీ చేస్తున్నానండి. ఇది రోటీ అంటే మామూలు రోటీ కాదండోయ్. ఇది చాలా బాగుంటాయి మనకు. ఇది చేసామనుకోండి, స్నాక్ ఐటెం కింద కానీ మనకు మార్నింగ్ టైంలో కానీ ఇలా చేసుకొని తింటే మనకు చాలా రుచిగా ఉంటాయి. అందుకోసం అని చెప్పేసి ఇలా చేస్తున్నాను. ఇందులో పెసరపప్పు ఇవన్నీ యాడ్ చేస్తున్నాను. ఎలా చేయాలో ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇదిగో చూడండి ఎంత బాగున్నాయి చూడండి. చాలా బాగుంటాయి, మనకు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. దీనికి కావాల్సిన ఏంటో చూద్దాం ఒకసారి. నేను ఒక అర కేజీ అంత బియ్యం పిండి తీసుకున్నానండి. ఇక్కడ ఈ బియ్యం పిండిలో ఒక 1 స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. ఆ తర్వాత కారం ఒక స్పూన్ వేస్తున్నాను. నువ్వులు ఒక 2-3 స్పూన్లు వేసుకోవాలండి. ఇంకెక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది, కానీ 2 స్పూన్లు వేసాను ఇక్కడ నేను ఇందులో. ఇక తగినంత సాల్ట్ వేసుకోవచ్చు. నేను 2 స్పూన్లు వేస్తున్నాను బియ్యం పిండికి సరిపడంతను. ఇక ఆ తర్వాత ఓ చిటికెడంతా పసుపు వేసుకోవాలి ఇందులోని. ఇది పెసరపప్పు ఒక గంట ముందు నానబెట్టానండి. ఇందులో వేస్తే చాలా బాగుంటుందండి. దీంతోనే మనకు భలే టేస్టీగా వస్తాయండి రోటీస్ అనేది, చాలా బాగుంటాయి. మిక్సీ పట్టుకున్నానండి. ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని తరుక్కొని మిక్సీ పట్టుకున్నాను. ఇందులోనే కలిపేసేస్తున్నాను. ఇలా వేసామని అనుకోండి, ఇవన్నీ కలిపి వేసేసుకుంటే చాలా బాగుంటాయి రోటీస్ అనేది. ఇదిగోండి ఇక్కడ నేను ఇది పుదీనా వేస్తున్నానండి. పుదీనా మనకు ఒక 10 ఆకులు వేస్తున్నాను. కరివేపాకు కూడా సన్నగా తరుక్కొని వేసేస్తున్నాను ఇందులోనే. ఇక కొత్తిమీర ఇది కూడా ఇందులోనే వేసేస్తున్నాను. ఇవన్నీ బాగా కలుపుకొని మనం చేసుకున్నాం అనుకోండి, అబ్బా ఎంత టేస్టీగా ఉంటాయో, చాలా బాగుంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదంతా పిండి అంతా ఇందులో కలిసినట్టుగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత వేడి నీళ్ళు పోయాలండి. ఇదిగోండి వేడి నీళ్ళు పోస్తుంటుంటే మనకు జిగురు అనేది వస్తుంటుంటుంది. చేయడానికి మనకు రోటీ చేయడానికి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనకు ఈజీగా మనకు పిండి కలుపుకోవడం ఈజీగా వచ్చేస్తుంది. మనం వేడి నీళ్ళు పోస్తే దాంతోపాటు మనకు మంచిగా వస్తుంది. ఇదిగోండి మనకు పిండి అంతా కలుపుకున్న తర్వాత ఇలా వచ్చేస్తుంది. ఇక ఆ పైన నేను ఒక పీట పైన ఒక కవర్ పెట్టుకున్నాను. ఈ కవర్ పైన నేను ఇక్కడ ఇంత మనం ఒక మామూలుగా చపాతీ పిండి అంతా పిండి తీసుకోవాలి. ఇంకొంచెం ఎక్కువే తీసుకోవాలి పిండి. ఈ కవర్ పైన కాస్త మనం ఆయిల్ అప్లై చేసుకున్నామని అనుకోండి, మనకు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఎంత చేసుకోరాని వాళ్ళైనా కూడా ఈజీగా చేసుకోవచ్చండి ఈ పిండితో. ఇదిగోండి మామూలుగా ఇలా కోలతో ఇలా గట్టిగా నొక్కి పట్టద్దు, పైన ఇలా అంటూ మనం ఇలా సాగదీస్తుండాలి. అంతే, మనకు రోటీ రెడీ అయిపోయినట్టే. ఎంత చేయరాని వాళ్ళకైనా కూడా ఈజీగా చేసుకోవచ్చండి ఈ రోటీసు. ఇదిగో చూడండి ఎంత చక్కగా వచ్చింది చూడండి ఈ రోటీ అంతాను. ఇదిగో చూడండి, ఇప్పుడు నేను స్టవ్ పైన పేనం పెట్టుకున్నాను. ఈ స్టవ్ పైన పేనం వేడెక్కింది. ఇప్పుడు ఈ కవర్తోని ఇప్పుడు ఇక్కడ మనకు వేడెక్కింది కదా, ఇలా వేసుకోవాలి. ఇదిగోండి ఇలా వేసుకోవాలి రోటీ. ఇక మనకు ఇది వేడెక్కిపోయింది కదా, మనకు రోటీ కాలుతుంది. పైన కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి, చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. మనకు తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. పిల్లలు కూడా పెద్దోళ్ళు కూడా అందరు ఇష్టంగా తింటారు ఇది. మామూలుగా రోటీస్ కంటే ఇలా చేసుకున్నాం అనుకోండి, ఇది మనకు అన్నీ కలిపి ఉన్నాయి కదా, మనకు తిన్నా కొద్ది చాలా టేస్టీగా వస్తుంటుంది. ఇలా 2 వైపులా ఇలా బాగా కాల్చుకోవాలండి. ఇది బాగా కాలితేనే టేస్ట్ వస్తుంది. 2 వైపులా మనకు వేగిపోయింది కదా. ఇక మనకి ఇందులో కర్రీ లేకున్నా చట్నీ లేకున్నా ఇది ఈజీగా తినేసేయచ్చండి. ఇలా మనం ప్లేట్లోకి తీసుకున్నాం కదా. ఇక ఇది మనకు ఏమీ అవసరం లేదండి, చట్నీ కర్రీ కూడా అవసరం లేదు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.